ఎవరి కోసమయ్యా ఈ ఘోర మరణము? నీ కోసమేనమ్మ, నా కోసమేనమ్మ, నీవు నేను చేసిన పాపం కోసమే నమ్మా. నీ కోసమేనమ్మ, నా కోసమేనమ్మ, నీవు నేను చేసిన పాపం కోసమే నమ్మా. ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము? ఎవరి కోసమయ్యా ఈ ఘోర మరణము? ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము? ఎవరి కోసమయ్యా ఈ ఘోర మరణము? స్తోత్రం. చప్పట్లు కొడతాం అందరు కూడా. ఓర్వలేని చెడుగులు చెరను బట్టిరా, తండ్రిని చెప్పరాని హింసలతో బాధ పెట్టిరా. ఓర్వలేని చెడుగులు చెరను బట్టిరా, తండ్రిని చెప్పరాని హింసలతో బాధ పెట్టిరా. అయినా నా తండ్రి ప్రేమతో క్షమించి, అయినా నా తండ్రి ప్రేమతో క్షమించి, తండ్రి వీరు చేసేది క్షమించమని పలికినడు. తండ్రి వీరు చేసేది క్షమించమని పలికినాడు. ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము? ఎవరి కోసమయ్యా ఈ ఘోర మరణము? ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము? ఎవరి కోసమయ్యా ఈ ఘోర మరణము? పరిశుద్ధుడైన దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బంటుతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన దేవుని యొక్క సంఘమా, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా చదువుబడిన ఈ మాట నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో పలికిన ఆఖరి మాట వరకు ప్రతి మాట కూడా ఇనసంపుగా, ప్రతి మాట కూడా మనలను దర్శించి, ప్రతి మాట మనలను ఆత్మీయ కోణములో బలపరుచున్నట్లుగా పరిశుద్ధాత్ముడైన ప్రభుల వారు మనకందరికి కూడా సహాయము చేయునుగాక. దేవుని బిడ్డలారా, ఈ గుడ్ ఫ్రైడే, ఈ యొక్క మంచి శుక్రవారమును దేవుని బిడ్డలారా, ప్రపంచపు యావత్తు కూడా అన్ని దేశముల వారు, అన్ని భాషలు మాట్లాడేవారు, ప్రతి దేవుని బిడ్డలారా మారుమూల గ్రామములోనూ, ప్రతి మంచి ఉన్నతమైన సిటీలోనూ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఈ 7 మాటలను దేవుని బిడ్డలారా వినటానికి, ఈ 7 మాటల కొరకు స్త్రీలైతేమి, ఈ 7 మాటల కొరకు పురుషులైతేమి, ఈ 7 మాటల కొరకు యవనస్తులు యవనరాన్లైతేమి తహతహలాడుతూ దేవుని సముఖమునకు, దేవుని సన్నిధికి దేవుని బిడ్డలారా
పరిగెత్తి వస్తారు. కారణము ఏంటని చూస్తే దేవుని బిడ్డలారా, ఈ 7 మాటలు ఆదివారం రోజున, ఈ 7 మాటలు కూటాలలో, ఈ 7 మాటలు మహాసభలలో మనకు వినుట దేవుని బిడ్డలారా చాలా అరుదుగా మన చెవులకు ఇవి వినబడవు. ఇవి మనకు ఎప్పుడు వినబడతాయి అంటే దేవుని బిడ్డలారా కేవలము మంచి శుక్రవారం దినమున ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ యొక్క 7 మాటలు మనకు వినబడతాయి. ఈ 7 మాటలు దేవుని బిడ్డలారా, మరి 3 మాటలేమో మనుషుల కొరకు, 4 మాటలు అవి దైవికంగా యేసు ప్రభు తన కొరకు అవి చెప్పుకున్నట్లుగా ఉన్నాయి. కనుక 7 మాటలను మనం గంట సేపు దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మనం వినాలని మరొక్కసారి పరిశుద్ధాత్ముడైన ప్రభుల వారు యేసు క్రీస్తు ప్రభు ద్వారా మిమ్మల్ని ఏం చేస్తున్నా అంటే వేడుకుంటున్నాడు. గనక దేవుని బిడ్డలారా, చదువుబడిన లేఖన వాక్యము యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనము చదువుకున్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారిని దేవుని బిడ్డలారా రాత్రి కాలములో, దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుని బిడ్డలారా బాగా చీకటి, దేవుని బిడ్డలారా అర్ధరాత్రికి ఇక పైగా ఉండొచ్చేమో దాదాపుగా, దేవుని బిడ్డలారా అంత భయంకరమైన రాత్రి కాలంలో, అంత భయంకరమైన సమయంలో దేవుని బిడ్డలారా ఈ గెత్సేమనే తోటలో దేవుని బిడ్డలారా ప్రభుల వారిని ఏం చేశారంటే పట్టుకున్నట్లుగా, ఆయనను బంధించినట్లుగా దేవుని వాక్యము మనతో సూటిగా మాట్లాడుతుంది. యేసు ప్రభుల వారు ఆ విధంగా బంధించబడటానికి దేవుని బిడ్డలారా కారకులు ఎవరు అని నేను మిమ్మల్ని అడుగుతేనే వెంటనే మీరు సమాధానం ఇచ్చేది ఏంటంటే ఇస్కారియోతు యోధ అని మీరు వెంటనే చెప్పగలుగుతారు. అయితే ఈ ఇస్కారియోతు యోధ దేవుని బిడ్డలారా యేసు ప్రభుల వారి ద్వారా ఎన్నుకొనబడిన వాడు. ఈ ఇస్కారియోతు యూద యేసు ప్రభుల ద్వారా ప్రత్యేకించబడిన వాడు. ఈ యొక్క ఇస్కారియోతు యూద యేసు ప్రభుల ద్వారా దేవుని బిడ్డలారా సపరేట్గా తన పనికి, తన సేవకు ఎన్నుకొనబడిన వాడు. ఇతగానిలో దేవుని బిడ్డలారా ఎవరు పని చేశారంటే దుష్టుడు పని చేశాడు, అపవాది పని చేశాడు. కారణం ఏంటంటే అతడు ధనం యొక్క వ్యామోహం కలిగిన వాడు. ఏంటంట? ధనం యొక్క వ్యామోహం కలిగిన వాడు గనక ఇతనికి ఎర్రగా ఏది వేస్తే పడతాడా అని చూసింది సాతాను. అందుకే దేవుని బిడ్డలారా 30 వెండి నాణ్యాలకు దేవుని బిడ్డలారా ఈ ఇస్కారియోతు యూద ఏం చేశాడంటే ప్రధాన యాజకుల దగ్గర తీసుకున్నాడు. దేవుని బిడ్డలారా ఆ ధనానికి అమ్ముడుపోయాడు. ఆ యొక్క ధనానికి దేవుని బిడ్డలారా లోనైపోయాడు. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని పిలుపును కానీ, దేవుని యొక్క ఏర్పాటును కానీ తన జీవితంలో, తన బ్రతుకులో జాగ్రత్తగా చేసుకోలేకపోయారు. దేవుని బిడ్డలారా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా నీ ఎడల దేవుని ఏర్పాటేందో, నీ ఎడల సహోదరి దేవుని యొక్క ప్రాణాలకేంటో దాన్ని జాగ్రత్తగా చేసుకోనకపోతే కానా నీవు, నేను, మనమందరం కూడా శాపగ్రస్తులమైపోతాం. మనం శాపగ్రస్తులుగా ఉండకుండా ఉండటానికే దేవుని బిడ్డలారా దేవుని వైపు మనం చూడాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. నిన్నటి దినాన నేను పాశ్రమకు ఒక మాట చెప్పాను. ఆ మాట చెప్పిన మాట ఏమిటంటే బైబిల్లో యాకోబు ఉన్నాడు. యాకోబుకి ఎంతమంది కొడుకులు? దేవుని బిడ్డలారా 12 మంది అని చెప్తారు కదా. ఎంతమంది అంటే 12 మంది అని చెప్తారు. అవునంటారా కాదంటారా? ఓకే, ఈ 12 మంది అని చెప్తారు. అయితే 12 మందిలో దేవుడు ఎవనికి తోడై ఉన్నాడని చెప్తే దేవుని బిడ్డలారా యోసేపుకు తోడై ఉన్నాడని చెప్తారు. ఏమి పెద్దవాడు రూబేనుకు తోడుగా ఉండొచ్చుగా. ఆ రూబేను తర్వాత ఇంకొకడు పుట్టాడు. దేవుని బిడ్డలారా ఇంకొకటి ఇట్లా యూదా, జబులూను, దేవుని బిడ్డలారా ఇస్సాకరు, దేవుని బిడ్డలారా గాదు, ఆసేరు, నఫ్తలి ఈ విధంగా ఉన్నారుగా. బెన్యామీను ఉన్నాడుగా. ఇంత 12 మంది కొడుకులు ఉన్నాడు. దేవుని బిడ్డలారా నేను ఎప్పుడొక మాట చెప్తుంటాను, మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు. కొడుకులు ఎంతమంది ఉన్నారు సంఖ్యకు మంచిదే, బిడ్డలు ఎంతమంది ఉన్నారు సంఖ్యకు మంచిదే. కానీ ఆ కొడుకులలో, కుమార్తెలలో దేవాది దేవుడు ఎవరికి తోడై ఉన్నాడనేది ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు గుర్తించగలగలు. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరచు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే యోసేపుకు దేవుడు ఏమై ఉన్నాడంటే తోడై ఉన్నాడు గనక అతడు ఏమయ్యాడు? వర్ధిల్లాడని వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా ఈ యొక్క ఇస్కారియోతు యూద
దేవుని బిడ్డలారా, ఈ ఇస్కారియతు యూదలో దుష్టుడు ఏమయ్యాడు? బాగా పని చేశాడు. ఇక ఎంత పని చేశాడంటే దుష్టుడు, దేవుని బిడ్డలారా, ఆ ప్రధాన యాజకులతోనూ, ఆ శాస్త్రులతోనూ, ఆ పరిచయులతోనూ, ఆ అధిపతులతోనూ, ఆ బంట్రతులతోనూ వీరందరినీ కూడగట్టుకొని అమలారా అయిలారా వీరందరినీ ఏకం చేసి ఇక గెచ్చమనే తోటలోకి ఏం చేశాడంటే దివిట్యులతోనూ, దేవుని బిడ్డలారా, ఇక గుదియాలతోనూ, ఇక దేవుని బిడ్డలారా, దొంగను బందిపోటును దొంగను బంధించున్నట్లుగా యేసు ప్రభుల వారిని బంధించటానికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ చాలా సంఘటన, చాలా విషయాలు అక్కడ జరిగినాయి. నేను అవన్నీ చెప్పడం లేదు, కానీ దేవుని బిడ్డలారా, ఆ యేసు ప్రభుల వారిని పట్టుకోవటానికి వచ్చినప్పుడు, యేసు ప్రభుల వారిని బంధించటానికి వచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఆయన పారిపోలేదండి. యేసు ప్రభుల వారు వారిపైన దాడి చేయలేదండి. యేసు ప్రభుల వారు వారిని ఏమాత్రం కూడా అనలేదండి. మీరు ఎవరిని వెతుకుతున్నారు అని ఆయన ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు అంటున్నారు, మేము నజరేయుడైన యేసును కొరకు వచ్చాం అన్నారు. ఆ రాత్రిలో, ఆ చీకటిలో, ఆ యొక్క మబ్బులు అన్నారు. అన్నప్పుడు నేనే యేసునన్నాడు. అన్నప్పుడు వాళ్ళు బంధించడానికి వచ్చి ఆ 3 సార్లు వాళ్ళు ఏమైపోయారంటే, దేవుని బిడ్డలారా, చాలా దూరము వాళ్ళు ఏమయ్యారంటే పడిపోయారు. స్తోత్రం, హల్లెలూయా. చాలా దూరములో వాళ్ళు ఏమైపోయారంటే పడిపోయారు. దేవుడు నాకు ఇచ్చిన పరిచయలు కూడా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు చాలామంది కూడా పడిపోయారు. చేయబెట్టకుండానే చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచుదము గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు తనంతకు తాను వారికి ఏం చేసుకున్నాడంటే అప్పగించుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, యేసును బంధించారు. యేసు ప్రభుని ఏం చేశారు? బంధించి, దేవుని బిడ్డలారా, ఆ గెచ్చమనే తోటలో నుంచి ప్రభువును ఏం చేశారంటే ఈడ్చుకుంటా వెళ్ళిపోయారు. మన హృదయంలో ఎంత దుఃఖం వచ్చేస్తుందండి, మన హృదయంలో ఎంత వేదన వచ్చేస్తుందండి, మన హృదయంలో ఎంత బాధ కలుగుతుందండి, దేవుని బిడ్డలారా. అందుకే బైబిల్ ఈ విధంగా మాట్లాడుతుంది, క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండమని చెప్తుంది. ఏ మనసు అంట? క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండమని చెబుతుంది. దేవుని బిడ్డలారా, ఈ క్రీస్తు యేసు కలిగిన మనసు ఇంటిలో ప్రతి యజమానునికి, ఇంటిలో ప్రతి యజమానురాలికి, ఇంటిలో కొడుకులకు కూతుర్లకు, ఇంటికి వచ్చిన కోడళ్ళకు యేసు క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉంటే ఆ కుటుంబంలో నెమ్మది, సమాధానం, ఆదరణ, ఆరోగ్యము ఒక నది వలె ప్రవహించుతుంది. చప్పట్లు కొడతావా? దికాం బి వరా సీకావా. హల్లెలూయా. ఈ విధంగా దేవుని బిడ్డలారా, గెచ్చమనే తోటలో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారిని మొదటిగా ఎవరి దగ్గరికి తీసుకుపోయారంటే అన్న అనబడిన ఒక వ్యక్తి దగ్గరికి తీసుకుపోయారు. దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి, దేవుని బిడ్డలారా, కయాప అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ప్రధాన యాజకుడు. అతనికి మామైతాడు. అన్న ఏమైతాడు? మామైతాడు. అంటే బిడ్డనిచ్చినోడో లేకుంటే మేనమో నాకు తెలియదు, మొత్తానికి మామైతాడు ఏదో ఒక రకంగా. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమైతారండి? మామైతాడు. చూశారండి, చాలామందికి మామంటే చాలా పంచప్రాణాలు ఉంటాయి. మామంటే చాలా ప్రేమ అండి. ఎందుకు? తల్లి తర్వాత మళ్ళా తల్లి యొక్క బాధ్యత మోసేవాడని నానుడి యొక్క మాట అవునంటారా కాదా? అంటే అది అనుభవంతో కూడిన నానుడి మాట గనక అది వాస్తవం. గనక ఇతడు బిడ్డనిచ్చాడేమో కయాపకు తెలియదు, దేవుని బిడ్డలరా, లేదంటే వరుసకు తల్లి తరపున మామైతాడో మనకు తెలియదు. కానీ మొత్తానికి దేవుని బిడ్డలరా, కయాపకు ఎవరు మామైతారంటే అన్న ఏమైతాడు? మామైతాడు. గనక యేసు ప్రభుల వారిని బంధించి దేవుని బిడ్డలారా ఈడ్చుకొని, దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళిపోయారంటే అన్న దగ్గరికి ఏం చేశారు? తీసుకొని వెళ్ళిపోయారు. కనుక నేను సమయాన్ని పాలైతే ప్రసంగాన్ని పాలైతా రెండింటిని. కనుక నేను 5 నిమిషాలు ఉపద్గతం చెప్పి అక్కడికి టైం లేక నేను వెళ్ళిపోయాను. 45 నిమిషాల్లో నేను 7 మాటలు చెప్పాలి మీకు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, రెండోదిగా యేసు ప్రభుల వారిని ఎవరి దగ్గరికి తీసుకుపోయారంటే ప్రధాన యాజకుడైన దేవుని బిడ్డలారా కయాప దగ్గరికి ఏం చేశారంటే తీసుకొని వెళ్ళిపోయారు. బాగా గుర్తుపెట్టుకొని, రెండోది ఎవరి దగ్గర తీసుకుపోయారు?
ప్రధాన యాజకుడు అనబడిన కయాప ఉన్నాడు. ఇతని దగ్గరికి యేసు ప్రభును తీసుకుపోయారు. అక్కడ శాస్త్రులు, దేవుని బిడ్డలారా, మత పెద్దలు వీళ్ళందరూ సమకూడి, దేవుని బిడ్డలారా, కఠినమైన హృదయాలతో, కోపముతోను, ఆవేశముతోను, దేవుని బిడ్డలారా, పట్టజాలని ఆ మచ్చరముతోను యేసు ప్రభువైన కుట్ర పన్నారు. వారు పడిన కుట్ర ఏంటో తెలుసా? ప్రభును చంపాలనుకున్నారు. ఎవరి దగ్గర? కయాప దగ్గర. అంత మాత్రం కాదు, పైన అన్న దగ్గర కూడా కొట్టారు. దేవుని బిడ్డలారా, అసలండి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మిమ్మల్ని ఎవడైనా ముట్టాడు అనుకోండి, ఇక్కడ కూర్చున్నారు కదా స్త్రీలు, ఇక్కడ పురుషులు ఉన్నారుగా, బయట కూర్చున్నారుగా, మిమ్మల్ని ఎవడైనా ముట్టాడనుకోండి, ఎవరిని ముట్టినట్ట? ప్రభువునే ముట్టినట్టని, నా కనుగుడ్డును ముట్టినట్టని వాక్యం రాయబడిందిగా. అయితే అన్న దగ్గర ప్రభువును కొట్టారు, కయాప దగ్గర మచ్చరపడి కుట్రపడి ప్రభువును చంపాలనుకున్నారు. ఎవరి దగ్గర? కయాప దగ్గర. ఓకే. మూడోదిగా దేవుని బిడ్డలారా, యూదా వారికి మహాసభ ఉంది. యూదా వారికి ఏముంది? మహాసభ. ఈ మహాసభను ఏమంటారంటే సన్ హెడ్రిన్ సభ అంటారు. సన్ హెడ్రిన్ సభ అంటారు. ఈ సభలో ప్రభుకి ఏం చేశారంటే శిక్ష విధించారు. న్యాయస్థుడైన దేవునికి, పవిత్రుడైన యేసుకు, నిర్దోషి అయిన యేసుకు ఈ సన్ హెడ్రిన్ సభలో ఈ పెద్దలు ఏం చేశారంటే శిక్ష విధించారు. చాలా శిక్షను అక్కడ ప్రభుకు విధించారు. ఆ తరువాత నాలుగోది ఎక్కడ తీసుకుపోయారంటే పిలాతు ఎదుటికి తీసుకొని పోయారు. అక్కడ ఏం చేశారంటే విచారణ జరిపారు. పిలాతు దగ్గర ఏం చేశారు? విచారణ జరిపారు. జరిపినప్పుడు పిలాతు అంటాడు, అరే వీడు మన ప్రాంతమోడు గాడే. ఏ ప్రాంతమోడు అంటే ఇప్పుడు వీడు రాయలసీమ ప్రాంతమోడు కాదు, వీడు తెలంగాణ ప్రాంతమోడు కనుక తెలంగాణకి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి విచారణ చేసి సరిపోతుంది అన్నట్టుగా అన్నమాట. కనుక ఇతడు ఏ ప్రాంతం కింద ఉన్నాడంటే ఏ రోజు పాలన చేస్తున్నాడు, ఏ రోజు సింహాసనం మీద కూర్చొని ఏలుతున్నాడు, ఏ రోజుకు సంబంధించిన వాడు కనుక ఏ రోజు దగ్గరికి పంపితే సరిపోతుంది అని ఈ పిలాతు ఏం చేశాడంటే అక్కడ విచారణ చేసి అక్కడి నుంచి ఎవరి దగ్గరికి పంపించాడు? ఐదోదిగా హేరోదు దగ్గరికి పంపించాడు. ఈ హేరోదు కూడా యేసు ప్రభుల వారిని చూడాలని బాగా ఆశ కలిగి ఏదైనా అద్భుతం చేస్తాడేమో, ఏదైనా సూచక్రియ చేస్తాడేమో, ఏదైనా ఆయన మత్కార్యం చేస్తాడేమో చూడాలనుకుంటుంటాడు. స్తోత్రం, హల్లెలూయా. నేను కూడా అవి చూడాలనుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన సేవలో, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యలో, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తి పరిచర్యలో కనబడాలి. వాక్యములో దేవుని యొక్క శక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు కనబడాలని దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేహాన్ని నేను పాశ్రమ కూడా బలిపీఠం మీద కాలిపోతున్నాం, ప్రభుకు సువాసనగా ఉండబోతున్నాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఐదోదిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని పిలాతు దగ్గర నుండి ఎక్కడికి పంపించాడు? హేరోదు దగ్గరికి పంపించాడు. ఈ హేరోదు దగ్గర దేవుని బిడ్డలారా విచారణ చేశాడు. దేవుని బిడ్డలారా అతను చేసేదల్లా చేసి అతను ఏం చేశాడంటే మళ్ళీ ఎవరి దగ్గరకు పంపించాడు? పిలాతు దగ్గరికి పంపించాడు. ఆ పిలాతు ఏం చేశాడు? 39 కొరడా దెబ్బలు కొట్టించి దేవుని బిడ్డలారా సిలువ వేయుటకు ఏం చేశాడు? యూదులకు అప్పగించాడు. దేవుని బిడ్డలారా ఇదంతా కూడా దేవుని బిడ్డలారా గెత్సేమనే తోటలో నుంచి పిలాతు దగ్గరకు జరిగిన ఇదంతా వాస్తవమైన సంఘటన, వాస్తవమైన యథార్థమైన ఘటన. ప్రభుకు మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడతారా? ఇక్కడ నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని బిడ్డలారా ఉదయకాలము ఆయన 9 గంటలకు సిలువ వేశారు. ఎన్ని గంటలకు సిలువ వేశారు? 9 గంటలకు యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేస్తే దేవుని బిడ్డలారా ఆయన 3 గంటలకు ఏం చేశాడో ప్రాణము విడిచినట్లుగా వాక్యములో చూడగలుగుతాం. ఇక అన్ని గంటలు 9 నుంచి 3 వరకు ఎన్ని గంటలు అవుతుంది? 9 నుంచి 3 వరకు 9, 10, 11, 12, 1, 2, 3 ఎన్ని గంటలు అవుతుంది? 6 గంటలు దేవుని బిడ్డలారా సిలువ మీద ఏం చేశాడు? వరేలాడినాడు. ఎన్ని గంటలు? గట్టిగా చెప్పండి. ఎన్ని గంటలు?
6 గంటలు దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన యొక్క ప్రేమ కానీ, ఆయన యొక్క త్యాగము కానీ, ఆయన యొక్క దేవుని బిడ్డలారా ఆ సమర్పణ కానీ మన గుండెల్లో మనము తలపోసుకుంటే గాన, మన గుండెల్లో ఆ ప్రేమను మనం నిలబెట్టుకోగలిగితే కాన, ప్రభువు నిన్ను, నీ భార్యను, నీ భర్త, నీ పిల్లలను ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఈ భూమి మీద ఆయన 100 అంతలుగా, 2 అంతలుగా, 30 అంతలుగా, 60 అంతలుగా ప్రభుల వారు ఆశీర్వదించేవాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఒక తల్లి ప్రేమను మనుషుడు మరచలేకపోతున్నాడే, తండ్రి ప్రేమను మరచలేకపోతున్నాడే, ఈ రక్త ప్రేమనే మరచలేకపోతే దేవుని బిడ్డలారా ఇక ప్రాణము పెట్టిన ప్రేమ, ఆ ప్రేమ ప్రభుకు మహిమ కలుగును గాక. పరలోకాన్ని వదులుకొని వచ్చిన ప్రేమ, ఆ గొప్ప భాగ్యం తండ్రితో కూడా దేవుని బిడ్డలారా ఆ భాగ్యాన్ని ఏం చేసిందంటే విడిచిపెట్టి వచ్చాడు. ఇప్పుడు మీరందరూ కూడా భాగ్యం కొరకే కదా కష్టపడేది. దేని కొరకు? భాగ్యం సంపాదించుకోవాలి, జ్ఞానం సంపాదించాలి, విద్య సంపాదించాలి, దేవుని బిడ్డలారా ధనము సంపాదించాలి, పొలాలు సంపాదించాలి, ఇళ్లను సంపాదించాలి, వెండిని సంపాదించాలి, బంగారం సంపాదించండి, కూడబెట్టుకోండి, మీకు అవసరానికి వస్తుంది. భూమి మీద ఉన్నాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒకరోజు దేవుని బిడ్డలారా గత పోయిన వారములో మన కొరదాల్లో సౌందరరాజయ్య గారు ప్రార్థన పెట్టుకున్నారు. నేను వస్తున్నప్పుడు బాగా గాలి లేసింది, బాగా మోడము, ఉరుములు, మెరుపులు. ఈవెంట్ కొంచెం నాకు కూడా భయము, ఉరుములు మెరుపులు మెరుస్తున్నాయి. దేవుని బిడ్డలారా నేను ఇక ఆ జీవన్ స్కూల్ దాటి వచ్చేసాను. దేవుని బిడ్డలారా ఆ బాపులు పెద్ద లావు చినుకులతో వర్షం వచ్చేస్తుంది. ఆ రోజు రాత్రి నేను వచ్చి పాస్టర్కి ఒక మాట చెప్పిన మాట ఏమిటంటే, దేవుడు ఆ దారిలో నాకేమని బయలుపరిచాడంటే, మనం భూమి మీద ఉన్నాం గనక భూమి మీద మనిషికి ఏం కావాలంటే దేవుని బిడ్డలారా 3 కావాలని నేను ఒకసారి చెప్పాను. అవి మరలా దేవుడు నాకు జ్ఞాపకము చేశాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. భూమి మీద మనిషికి ఏం కావాలి? దీన్ని ఏమంటారు? వస్త్రం అంటారు, కానీ గుడ్డ అనాలి. దీన్ని మామూలు భాషలో ఏమనాలా? గుడ్డనే అనాలి. స్తోత్రం. కొంచెం నైస్గా అయితే వస్త్రం అనొచ్చు, అంతే. అది నైస్ భాష. ఏమకంతేనా? దీన్ని ఏమనాలా? గుడ్డనే అనాలా. మనం తినేదాన్ని అన్నం అంటాం, కానీ దాన్ని ఏమనాలా? కూడే అనాలా. దాన్ని ఏమనాలా? కూడే అనాలి. అది కూడా అవసరం అన్నాడు. దేవుని బిడ్డలారా ఇప్పుడు ఈ యొక్క దీన్ని ఏమంటారంటే, ఇప్పుడు మనం మందిరం అంటున్నాం. అయితే ఇప్పుడు ఇది ఇక్కడ లేకపోయింది అనుకోండి దేవుని బిడ్డలారా, ఎండకు మనం కూర్చొని ప్రభుని ఆరాధన చేయగలుగుతామా? అంటే మన గూడు కూడా ఏం కావాలి. ఓకేనా? ఇవి మనిషికి అవసరం. ఎందుకంటే గూడు ఎందుకు మనకు కావాలంటే దేవుని బిడ్డలారా, మనం ఈ భూమి మీద ఉన్న కాబట్టి ఎండ అనేది ఉంది. ఎండ ఉందా లేదా? వర్షం అనేది ఉందా లేదా? ఈదురుగాలులు అనేటివి ఉన్నాయి లేదా? మంచు అనేది ఉందా లేదా? అంటే ప్రకృతిలో ఇవన్నీ ఉన్నాయి కనుక మనిషికి ఏం కావాలా? గూడు అనేది కావాలి, కూడు అనేది, గుడ్డ అనేది, ఈ 3 కూడా మనకు కావాలి. అయితే ఇవి దేవుడే ఇచ్చేవాడని కూడా వాక్యం రాయాలి. అయితే నువ్వు కష్టపడాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఓకే, ఇప్పుడు దేవుని బిడ్డలారా యేసు ప్రభు చెప్పిన మాటలలోకి మనం వెళ్దాం. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభుల వారు మొదటి మాటలో ఏమన్నాడు? లూకా సువార్తలో 23:34లో మనం చూస్తే దేవుని బిడ్డలారా, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని ఏం చేయాలో నువ్వు క్షమించాలి అని దేవుని బిడ్డలారా ఆ 23వ అధ్యాయములో 34వ వచనములో ప్రభువు చెప్పాడు. ఒక్కసారి ఆ మాటను చదివి వినిపించండి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. ఓకే, దేవుని బిడ్డలారా మీరందరూ ఆలోచన చేయండి. ఆ గొల్గాతు కొండపైన, ఏ కొండపైన? ఈ గొల్గాతు కొండపైన దేవుని బిడ్డలారా, ఈ కల్వరి కొండపైన, ఆ కపాల స్థలం పైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుని బిడ్డలారా ఏమేశారు? సిలువ వేశారు. ఒక పక్క 2 ఉన్నారు, గజ దొంగలు ఉన్నారు, బందిపోటు దొంగలు ఉన్నారు. ఎలాంటి వారు ఉన్నారు? ఒకడు కుడి వైపున ఒక దొంగ ఉన్నాడు, ఎడమ వైపున ఒక దొంగ ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఆ పక్క ఒకడు, ఈ పక్క ఒకడు దొంగలు ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా మధ్యలో ఎవరున్నారు?
యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని బిళ్ళరా ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో వేలాడుతూ, ఆయన చేతులకు దేవుని బిళ్ళరా చీలలు, ఆయన కాళ్ళకు చీలలు, దేవుని బిళ్ళరా దేహంలో రక్తమంతా కూడా దేవుని బిళ్ళరా కారిపోతుంది. అంత భయంకరంగా ప్రభును హింసించారు. కొరడా దెబ్బలండి. నేను అవన్నీ రాసి పెట్టుకున్నాను దేవుని బిడ్డలరా. ఆ చీల లెక్క మందం ఎంత దేవుని బిడ్డలరా, అవన్నీ ఇక్కడ ఉన్నాయి నా పేపర్లో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలరా చూశారా, ఇక్కడ దాదాపుగా ఎన్ని ఉన్నాయంటే వావ్ 15 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 15 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ 15 విషయాలు నేను చెబితే ఇప్పుడు 7 మాటలు అస్సలు సంపూర్తి కూడా కావు. కానీ దీంట్లో ఒక్కటన్నా చెప్పాలని ఆశపడుతున్నాను. మీకు కూడా వినాలని ఆశ ఉంటుందే ఉండదా? ఇక్కడ ఎన్ని కనపడుతున్నాయి? 15 శిలువలో ప్రభువును ఏ విధంగా ఆయనకు వేసిన శీలలు, ఆ యొక్క శిలువ బరువు, దేవుని బిళ్ళ, ఇవన్నీ కూడా చరిత్ర ఆధారాలతో నా దగ్గర ఉన్నాయన్నమాట. కనుక ఇక్కడ దేవుని బిడ్డలరా శిలువ బరువు 150 కేజీలు అంట. వావ్! ఎన్ని కిలోలు? 150. ఇప్పుడు జయరాజు ఉన్నాడు, సులువుగా తేలికగా 50 కేజీలు ఎత్తగలుగుతావు. ఏనైనా అంతేనా? నేను న్యాయం చెప్తున్నా లేదా? 50 కేజీలు ఏం చేస్తాడంటే తేలికగా ఎత్తగలుగుతాడు. అదే సత్యరాజు మా పక్కన్నాడు 50 కేజీలు ఎత్తమను ఎత్తలేడు. ఎందుకంటే పుష్టి తగ్గింది, బలము తగ్గింది. అవునంటారా కాదంటారా? వాస్తవం కాదు. అయితే దేవుని బిడ్డలారా శిలువ బరువు 150 కిలోలు ఉందంట. చూసారా? 150 కిలోలు మొయ్యాలంటే ఎంత బరువు ఉంటుంది? ఇక్కడ అన్న ఉన్నాడు, జోసఫ్ అన్న ఉన్నాడు. నువ్వు 100 కేజీలు ఎత్తుతావా? నీకు అలవాటే కదా నువ్వు చేసే పనిలో. యశరాజున పక్కన ఉన్నాడు కదా, ఎత్తలే 100. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఓకే, దేవుని బిడ్డ ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. అయితే మేకు విషయం చెప్తాను. దేవుని బిడ్డలరా యేసు ప్రభుకు కాళ్ళకు శీలలకు వేసిన మేకు, దేవుని బిడ్డలరా మేకు మందం అంట 3/4 అంట. మేకు మందం 3/4 అంత ఉందంట. పొడవు దేవుని బిడ్డలరా 8 ఇంచులు ఉందంట. ఒక మేకు వచ్చేసి 8 ఇంచులు ఉందంట. చూశారా ఎంత దేవుని బిడ్డలరా, అంత భయంకరంగా దేవుని బిడ్డలరా శిలువలో ప్రభువు వేలాడుతూ, దేవుని బిడ్డలరా తన్ను అపహసించిన వారిని, తన్ను దూషించిన వారిని, అయ్యలారా తన్ను ఏలన చేసిన వారి దేవుని సంఘమా, ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? తండ్రి, ఏమండి తండ్రి, ఎవరిని వేడుకుంటున్నాడో, ఎవరిని అడుగుచున్నాడో, ఎవరిని బతిమాలుడుతున్నాడంటే దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? అడుగుచున్నాడు. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరు నువ్వు ఏం చేయాలా? క్షమించాలా. వీరు నన్ను ఏలన చేసినా పర్వాలేదు, వీరు నన్ను దూషించినా పర్వాలేదు, వీరు నన్ను తక్కువ చేసినా పర్వాలేదు, వీరు నన్ను హింసించినా పర్వాలేదు, వీరు నన్ను ఉమ్మిలించినా పర్వాలేదు, వీరు నన్ను గుద్దినా పర్వాలేదు, వీరు నాకు ముళ్ళ కిరీటం పెట్టినా పర్వాలేదు, వీరు నన్ను 39 కొరడా దెబ్బలు కొట్టినా పర్వాలేదు, వీరు నన్ను ఈ విధంగా సిలువకు అప్పగించినా పర్వాలేదు, కానీ నేను దిగి వచ్చింది ఈ సిలువ యాగం కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ యాగం మనకు మోక్షం ఇవ్వగలిగింది. సిలువలో ప్రభువు ప్రాణం పెట్టుట వలన ప్రతి పాపం, ప్రతి దోషం, ప్రతి అపరాధం, ప్రతి విధమైన అక్రమం, అతిక్రమం సమస్తం యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ప్రాణము ద్వారా పోయట వలన మనకు క్షమాపణ కలిగింది. అందుకే దేవుని బిడ్డలారా వారందరి పైన దేవుని యొక్క ఉగ్రత ఎక్కడ నుండి వస్తుందో, వారందరూ దేవుని యొక్క కోపానికి ఎక్కడ నశించి కుసించి పాడైపోతారని, తండ్రి వీరేమి చేయుచున్నారు గనక నువ్వు వీరిని ఏమి చేయాలంటే
క్షమించమని ప్రభువు గుండెల లోతుల నుండి మనపూర్వకమైన హృదయపూర్వకమైన ప్రార్థన చేసిన వాడు నజరేయుడైన యేసు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ మనసు కావాలని వాక్యం చెబుతుంది. తన్ను అపహసించిన వారిని, తన్ను ఏళన చేసిన వారిని, తన్ను దూషించిన వారిని, తన్ను అనేక విధాలుగా తక్కువ చూసిన వారిని ప్రభు ఏం చేశాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరిని నువ్వు ఏం చేయాలా, క్షమించండి. దేవుని బిడ్డలారా, మనకు ఈ మనసు ఉండదు, క్షమించే మనసు మనకు ఉండదు, తక్కువ. మనకుండే మనసు అంతా ఏందో తెలుసా? దేవా నువ్వు పగ తీర్చాలి, నా కనులు చూడాలి. దావీదుకు మనసుకున్నట్టే మన మనసు. దావీదు కూడా ఇట్టే ప్రార్థన చేసేవాడు. ఏమని? ప్రభా వాడు శత్రువునైనా వాడు ఏం కావాలో నాకు కనలేదు, నేను ముందు చూడాలి అవన్నీ అని ఒకసారి ప్రార్థన చేసి దేవుని బిడ్డలు మోసి కూడా చేశాడటనే. ఒకసారి మనం తట్టుకలేక మనం చేసిన ప్రార్థన చేస్తామటనే జరుగుతుంది. తర్వాత మనం అయ్యో పాపమా ఎందుకు జరిగినట్లా అని మనం ఏం చేస్తాం అనుకుంటాం. అయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆ రోజు క్షమించమని ప్రార్థన చేశాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలు కూడా మనం ఏం చేయాలంటే, ప్రభువా క్షమించు నాయనని మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా నా భార్యను క్షమించయ్యా, ఈరోజు నా భార్య నన్ను బాధ కలిగించింది, ఈరోజు నా భార్య నా మనసును నొప్పించింది, ఈరోజు నా భార్య నన్ను ఇది చేసింది, ప్రభువా నా భార్యను క్షమించు. ప్రభువా నా భర్త ఏ కారణం లేకుండా నిష్కారంగా నాకు చెంప పగలగొట్టాడయ్యా. ఏంటి? నిష్కారణంగా నాకు చెంప పగలగొట్టాడయ్యా, నిష్కారంగా నా ఈపును గుద్దాడయ్యా, నిష్కారంగా నా ఈపును పగలగొట్టాడయ్యా, నా భర్తను క్షమించయ్యా. మళ్ళీ ఈయనను పోగొట్టుకుంటే ఈయన కాడికి కూడా ఎలాంటి భర్త వస్తాడు నాకు తెలియదు కదా, ఈయనను క్షమించు ప్రభువా అని భార్య కూడా ఏం చేయాలా, భర్తను క్షమించమని ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులు కూడా దేవుని పిల్లలను క్షమించమని ప్రార్థన చేయాలి. కారణం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, వాళ్ళకున్న దేవుని బిడ్డలారా మిడిమిడి మనసుతోనూ మిడిమిడి జ్ఞానంతోనూ తల్లిదండ్రులను బాధ పెట్టి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే చింత వేదనకు గురి చేస్తారు. గనక పిల్లలను కూడా దేవా నువ్వు క్షమించని ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు కూడా ఏం చేయాలి, ప్రార్థన చేయి. అది నీ బాధ్యత. ఎందుకు తెలుసా? ఆ విధంగా ప్రార్థన చేయలేదా? ఎక్కడ దేవునికి పాపం చేశారో, ఎక్కడ వారు అపవిత్రులైపోయారో, ఎక్కడ దేవుని దృష్టిలో ఏలైపోయారని ఏం చేశాడు? ఏబు గారు కూడా ప్రార్థన చేశాడు. కనుక దేవుని బిడ్డలారా, ఓ తండ్రిగా నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి, ఒక తల్లిగా నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి, ఒక భార్యగా నీ భర్త కొరకు ప్రార్థన చేయి. ఎందుకంటే ఇది ఎప్పుడు దేవుని బిడ్డల పాకిస్తాన్కి ఇండియాకు ఉన్నట్టు ఉంటుంది, లేక ఇండియాకు చైనాకు ఉన్నట్టే ఉంటుంది. ఇంకా ఏదో తక్కువగా సమాధానం, ఎక్కువగా యుద్ధాలు ఇంట్లో. ఇంకా సొంతం అల్లెలు అంటే చెప్పండి, అవునంటారా కాదంటారా? ఇంటిలో ఎప్పుడు దేవుని బిడ్డలారా, ఇంకా పాకిస్తాన్కి ఇండియాకి ఎట్లా పోట్లాటుంటుందో ఇంకా భార్య భర్తకి ఇదే ఇంకా ఎక్కువగా, లేదా ఇండియాకు చైనాకు ఉన్నట్టే సరిహద్దులలో దేవుని బిడ్డలారా ఇది మా భూమి అంటే ఇది మా భూమి అన్నట్టుగా దేవుని బిడ్డలారా ఇద్దరికి ఆ విధంగా ఉంటుంది. అది ఎక్కువగా దేవుని బిడ్డలారా సమాధానమే తక్కువ, ఎక్కువ భార్య భర్తల్లో. ఇది ఎందుకంటే పెట్టేది దుష్టుడు పెడతాడు మధ్యన. ఎవరు పెడతారు? వీళ్ళు మంచల్లే దేవుని బిడ్డలారా ఒకరికొకరు అర్థం చేసుకుంటారు, కానీ అర్థం చేసుకోకుండా సంసారాలకు చిచ్చు పెట్టేది దుష్టుడున్నాడు, అసమాధానం కలిగించేది దుష్టుడున్నాడు. కుటుంబంలో సంఘములో కూడా వాడు ఏం చేస్తాడంటే అసమాధానము పెడతాడు. గనక క్షమించు ప్రభువా, మా పాస్టర్ గారిని కూడా క్షమించు, మా పాస్టర్ను కూడా క్షమించు, మా సంఘ బిడ్డలను కూడా. మనం వీరులం సూరులం కాదు, మనం ఎవరం పర్ఫెక్ట్ వాళ్ళం కాదు, మనం పర్ఫెక్ట్గా ఉన్నామంటే అది దేవుని మహాకృప. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వరకు మనం నిలిచి ఉన్నామంటే అది దేవుని అనుగ్రహం తప్ప మన పైన వేరొకటి ఏది కూడా లేదు. ఓకే, దేవుడు మొదటి మాట, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరిని క్షమించమని చెప్పాడు. గనక మనం కూడా దేవుని బిడ్డలారా ఈ గుడి పరేడ్ సందర్భంగా ఒక్క రోజైనా నా భర్తను క్షమించు ప్రభు అని నీ గుండె మీద చేయి వేసుకొని చెప్పు. ఎప్పుడన్నా ప్రార్థన చేసినవా? నువ్వు చెప్పు, నా భార్యను క్షమించు ప్రభు అని ప్రార్థన చేసినవా? చేసింటే నువ్వు ధన్యుడవు, చేసింటే నువ్వు ధన్యురాలు. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ విధంగా ప్రార్థన చేస్తే నువ్వు దేవుని కుమార్తెవు, ఆ విధంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుని కుమారుడు. అంత మాత్రం కాదు దేవుని బిడ్డలారా, దేవునికి మీరు
ప్రియులుగా ఉంటారని, దేవునికి ఇష్టలుగా ఉంటారని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ తర్వాత రెండవ మాటలో ప్రభు ఏమన్నాడంటే, దేవుని బిడ్డలారా, మొదటివాడు ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, దూషించాడు. మొదటివాడు ఏం చేశాడో ఏమన్నాడో తెలుసా? నువ్వు యేసువు కదా, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, అయ్యా నిన్ను నువ్వు రక్షించుకో, నిన్ను నువ్వు కాపాడుకో, నీకు నువ్వు క్షేమం కలిగించుకో, నువ్వు శిలువ నుంచి దిగి వచ్చి మమ్మల్ని కూడా దీనిలో నుంచి విడిపించు అంటాడు ఒకడంటే పక్కనోడు అంటాడు, రేయ్ మనం చేసిన దుర్మార్గపు పనులకు మనము అనేకులను రక్తాన్ని భూమి మీద చిందించాము. మనం చేసిన దోపిడీ పనులకు, మనం చేసిన దొంగ పనులకు, మనం చేసిన దోపిడీలకు మనకు ఈ శిక్ష న్యాయమే, మనకి ఈ శిక్ష ధర్మమే, మనకి ఈ శిక్ష సరిపోతుంది. కానీ ఈయన ఏ నేరము చేయని వాడు ఎందుకు ఆయన నా విధంగా తూలనాడుతావు? ఈరోజు దేవుని బిడ్డలారా, ఏమీ తెలియకుండా తూలనాడేది ఎక్కువగా మానవ స్వభావము. ఏమీ తెలియదు, దాంట్లో అవునని కాదని, దాంట్లో అసలు కారణాలు లేవు. దేవుని బిడ్డలారా, మనుషులు తూలనాడరే. ఈ అక్క ఇట్టనంటే తూలనాడనమే, ఈ అన్న ఇట్ట అంట తూలనాడనమే, వాడు అట్టనంట వీడు ఇట్టనంట. ఈ తూలనాడేటివి ఎక్కువైపోతున్నా వాడు ఆ విధంగా తూలనాడాడి ఏం చేశాడు? వాడు పోత కూడా నరకానికి వెళ్ళిపోయాడు, 6 అగ్ని జ్వాలలకు వెళ్ళిపోయాడు. కానీ ఇతడు పోత నిత్య శాశ్వత పరదేశిని, మోక్షాన్ని, పరలోకమును, నిత్య రాజ్యాన్ని సంపాదించుకోగలిగాడు. చప్పట్లు కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడు పోతావో నీకు తెలియదు, నాకు తెలియదు. మన పోకడ ఎప్పుడో. మీరు సాక్షి పేపర్ చూస్తున్నారా? మీరు ఆంధ్రజ్యోతి చూస్తున్నారా? మీరు ఈనాడు చూస్తున్నారా? మీరు టీవీలో వార్తలు వింటున్నారా? దేవుని బిడ్డలారా, ఆఫ్రికా నిన్నగాక మొన్న, దేవుని బిడ్డలారా, ఆఫ్రికా దేశంలో నదిలో, దేవుని బిడ్డలారా, ఓడలో దాదాపుగా 400 మంది ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. ఈ 400 మంది ప్రయాణమై వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఓడలో మంటలు చెలరేగితే దేవుని బిడ్డలారా, దాదాపుగా సజీవ దహనంగా ఎంతమంది స్త్రీలు పురుషులు కాలిపోయి బూడిదై చనిపోయారు తెలుసా? 50 మంది కాలి చనిపోయారు. నేనంతా ఇప్పుడు ఒక మాట, ఈరోజు నీకు సత్వం ఉందని, ఈరోజు నీకు ఆరోగ్యం ఉందని, ఈరోజు బలం ఉందని సంతోషించ. దేవుడిచ్చిన కాదు ఆ ఆరోగ్యం, ఆ సత్వ శక్తి ప్రభువ మంచి ముదిము వరకు నీ కొరకు, నా కుటుంబం కొరకు అది ఉండేలా నా దేహంలో చూడా. ఈ మాట అర్థమైనట్లేదు, మరి గట్టిగా సబర్లు కొట్టు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీకున్న ఆరోగ్యం, ఇప్పుడు నీకున్న సత్వ, నీకున్న పుష్టి, నీకున్న శక్తి, అది నీకు ఉపయోగపడాలి, నీ కుటుంబానికి ఉపయోగపడాలి, అది దేవునికి ఉపయోగపడినట్లుగా సహాయం చేయి ప్రభువు అని అడగాలి. ఎంతమంది పుష్టి లోపల ఉండి సత్వ శక్తి ఉండి, ఎంతమంది యవనస్తులు ఎన్ని రకాలుగా యాక్షన్లు కలిగి ప్రతి దినము చనిపోయి నరకానికి వెళ్ళడం లేదు. చక్రాన్ని అంటున్నాడు, అయ్యా నా కళ్ళెదుడు చూశానయ్యా, ఆడొక యాక్సిడెంట్ చూశాను మల్లెం దగ్గర, ఇక్కడ ఒక యాక్సిడెంట్ నేను నిన్న చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, చూశారా? పోతా కొందరు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి సూటిగా. కొందరు పోతా ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్య రాజ్యానికి ఏం చేస్తారు? వెళ్ళిపోతాడు. ఈ దొంగ ఏమన్నాడు? దేవుని బిడ్డలారా, రే నువ్వు ఇది పలకకూడదురా, మనం చేసిన పరుగులో మనం సరిపోయింది శిక్ష అని ఇతడు ఏం చేశాడంటే మరలా యేసు వైపు చూశాడు. ఎవరి వైపు చూశాడో? యేసు వైపు చూసి, యేసు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకో. దేవుని బిడ్డలారా, ఎవరి వైపు చూసినా ఒకవేళ దేవుని బిడ్డలారా దుఃఖము, చింత, బాధ, వేదన కలగొచ్చు, కానీ మనం చూడవలసింది యేసు వైపు. ఎవరి వైపు? యేసు వైపు మనం చూడాలి. దేవుని బిడ్డలారా, ఆ యొక్క సిలువలో వేలాడుతున్న దొంగ, ఆ దుర్మార్గుడు, ఆ కఠినస్తుడు, దేవుని బిడ్డలారా
చివరి దశలో యేసు ప్రభు చేసిన ఆ ప్రార్థన దేవుని బిడ్డలారా విన్నాడు. పక్కన ఉండి వాడు ఏం చెవిటోడు కాడు, వానికి చెవులు బాగా వినపడుతున్నాయి. కారణం ఏంటయ్యా అంటాడు, పక్కనోడు దూషిస్తున్నాడుగా, ఆ మాటలు విన్నాడా లేదా? అవి వినపడకుంటే వీడు చెవిటోడో. ఎవడో చెవిటి పాములు కూడా ఉంటాయంట. ఉంటాయా? ఏముంటాయమ్మా? ఎప్పుడు చూడలే? మీరు చూడకుందరు కాక మళ్ళీ చూసే భయపడతారటి పాములు. ఎందుకు నైనా? చెవిటి పాములు ఉంటాయి. దేవుని బిళ్ళరా నువ్వులే అవి కళ్ళతో చూసే తప్ప దేవుని బిళ్ళరు. ఎందుకంటే ముందు పాముకు వివేకం ఎక్కువ. దేనికి? పాముకు వివేకం ఎక్కువ. నిన్న మొన్న దేవుని బిళ్ళరా రాత్రి 1 గంట వరకు నేను ఇలా ఉన్నాను. రాత్రి 1 గంట వరకు ఇక్కడ ఉన్నప్పుడు ఆదికాండం నేను చదువుతున్నాను. ఈ బైబుల్ నేను నిన్న పాస్టర్కి చెప్పాను. నేను ఇప్పుడు ఈ బైబుల్ను ఎన్నోసారి చదువుతున్నానంటే ఒకసారి దేవుని బిళ్ళరా చూపిస్తాను. ఈ బైబుల్ను దేవుని బిళ్ళరా నేను ఈ బైబుల్ 9వ చదువుతున్నాను అన్నమాట. ఇక రాసింటో చూడండి. ఈ బైబుల్ నేను 9వ చదువుతున్నాను. మొన్న ఎప్పుడైపోయింది ఈ బైబుల్ అంటే 4వ తారీఖు 4వ నెల 2025. అంటే ఈ నెలలో 4వ తారీఖున 4వ నెలలో 2020 సంవత్సరంలో 9వసారికి బైబుల్ పూర్తయిపోయింది. ఈ 9వసారికి బైబుల్ పూర్తయిపోయినప్పుడు నేను ఆదికాండము ఆ రోజు దేవుని బిళ్ళరా పగులు ఒక 5 అధ్యాయాలు చదివి రాత్రిలో కూర్చొని చదువుతున్నాను. 15 అధ్యాయాలు నేను చదువుతున్నప్పుడు దేవుని బిళ్ళరా నాకు ఒక విషయము పడిన విషయం ఏమిటంటే దేవుని బిళ్ళరా యేసేపు కంట ఏముందంటే వివేక జ్ఞానములు కలిగిన వాడంట. ఏమిటంట? ఆ మాట పాస్టర్కి చెప్పాను. వివేక జ్ఞానములు కలిగిన వాడు గనక యేసేపు ఏం చేశాడో తెలుసా? ఐగుప్తులో దొరికిన ధాన్యమంతా కొట్లలో సమకూర్చి పెట్టాడంట. ఇంకొక మాట ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? ఐగుప్తులో ఇతర పక్కల దేశాలలో దొరికిన ధనాన్నంతా సమకూర్చాడంట. వివేకం జ్ఞానం కలిగిన వారు సమకూరుస్తారు. నిన్న ఒక్కొనికే ఒక రహస్యం చెప్పాను. నువ్వు ఎవరికి చెప్పదు, నీకే చెప్పాను కదా. జయరాజుకు ఒక్కొనికి చెప్పాను, ఎవరికి చెప్పలేదు. ఒక రహస్యాన్ని చెప్పినాను. అది టైం వచ్చినప్పుడు సాక్ష్యం చెప్తాడు, జయరాజు చెప్తాడు. సరేనా? ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు రక్తమే దేవుని బిడ్డలరా. కనుక దేవుని యొక్క అక్క రండి, ప్రభుకు స్థలం కూడా ఉంది ఇక్కడ, కుర్చీలో కూర్చోండి అని వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డల ఇప్పుడు మనము ఎక్కడికి వచ్చి ఆగాము? కరెక్ట్. ఎక్కడికి వచ్చి? యేసేపును చూసి ఫరో ఏమంటాడు? నీ వల్లే వివేక జ్ఞానములు కలిగిన వాడు ఇంకా నాకెవడు కనపల్లా. నేను సింహాసనం మీద కూర్చొని పాలన చేస్తున్నా కానీ నీలాగా వివేక జ్ఞానములు కలిగిన నాకు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చేసామంటే మనం దొంగ కానిచ్చి ఇక్కడికి మనము వచ్చేసాము. దేవుని బిడ్డలారా ఈ రెండవ దేవుని బిడ్డలారా ఈ దొంగ ఏమంటున్నాడంటే ఏమన్నాడు? యేసు నీవు నీ రాజ్యములో నన్ను ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకున్నాడు. అంతకుముందు ఏమన్నాడు? నువ్వు దేవునికి భయపడవా అని చెప్పాడు. ఏమన్నాడు? నువ్వు దేవునికి భయపడవా అన్నాడు. నేనైతే దేవునికి భయపడేవాడిని, నేనైతే దేవుని మాటలకు విధేయత చూపేవాడిని, నేనైతే ఈ వాక్యానికి తల వంచేవాడిని అని ఈరోజు మనం చెప్పగలగాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే దేవుని బిడ్డలారా రెండో మాటలో ప్రభు ఏమని చెప్పాడంటే దేవుని బిడ్డలారా ఏమని చెప్పాడు? నేడు నీవు నాతో కూడా. ఏమన్నాడండి? నేడు అంటే ఈ దినము, ఈ రోజున నువ్వు వాస్తవంగా నాతో కూడా ఎక్కడ ఉంటావంటే పరదేశంలో ఉంటావు. ఎక్కడ? పరదేశంలో ఉంటావు. సాయంకాలానికి ఈ రోమ సైనికులు సాయంకాలానికి ఈ బౌంట్రతులు వచ్చి నీ కాళ్ళు విరగొట్టిన సాయంకాలం కల నీ ప్రాణం పైన నీ దేహము సమాధి చేసి మట్టిలో కలిసిపోయిన నీ ఆత్మ నీవు మాత్రము ఎక్కడికి వస్తావంటే నాతో కూడా
పరదేశిలో ఉంటావు. స్తోత్రం, హల్లెలూయా. ఆ పరదేశిలో నెమ్మది, ఆ పరదేశిలో ప్రశాంతత, ఆ పరదేశిలో ఇక జగడాలనేటివి, ఆ పరదేశిలో కొట్లాటలు అనేటివి, ఆ పరదేశిలో అసమాధానం అనేటివి, ఆ పరదేశిలో ఈర్ష్యలు మత్సరం అనేది ఏది కూడా పరదేశిలో అస్సలు ఉండవు. ఆ పరదేశిలో దేవుని బిడ్డలారా ఇంకేముంటాయో తెలుసా? ఆదాము ఏదేని తోటలో జీవవృక్షాలను పోగొట్టుకుంటే ఆ పరదేశిలో దేవుని బిడ్డలారా జీవవృక్ష ఫలాలు దొరుకుతాయంట. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక యాపిల్ పండు రుచి నీకు తెలుసు. ఏ పండు? పనస పండు రుచి పాశ్రమ పండ్లు పట్టుకరా ఉంటుంది. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఏ పండ్లు? పనస పండ్లు. ఎముకలకు బలం. తెప్పించుకోండి అమ్మ. ఎముకలకు, ఎవరికైనా ఎముకలకు సత్వ తగ్గిపోయింది అనుకోండి, ఏమన్నా సినన్న అక్కకుదే పుష్పాతకు, ప్రభుకు మహిమ కలుగునుగా. స్తోత్రం, హల్లెలూయా. టీచర్ అక్క నువ్వు తెప్పించుకో, ఎముక రత్నమ్మక్క నువ్వు అన్నతో తెప్పించుకో. ఆ ఎలియాజరు ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. పనస పండు ఎముకలకు అంటే పనస పండు రుచి నీకు తెలుసు, అవునా? అరటి పండు రుచి, యాపిల్ పండు రుచి, ద్రాక్ష తెలుసు నీకు. ఈ భౌతికంగా అన్ని పండ్ల రుచి తెలుసు, కానీ జీవవృక్ష ఫలం పండు యొక్క రుచి నీకు తెలియదు. అది తెలియాలంటే ఈ భూమి మీద నువ్వు ఏం చేయాలో తెలుసా? దేవునికి భయపడి, నీ ప్రాణం ఉన్నప్పుడే, నీ ఆయుష్ ఉన్నప్పుడే, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే, నీకు శక్తి ఉన్నప్పుడే, నీకు పుష్టి ఉన్నప్పుడే క్రీస్తు యేసును సొంత రక్షకుని అంగీకరించి ఆ రక్షణ స్వాస్థ్యమును నువ్వు కాపాడుకుంటే ధన్యుడవు. ఆ రక్షణ స్వాస్థ్యాన్ని కాపాడుకుంటే నువ్వు ధన్యురాలవు. నీ కన్నులు మూతబడిన తర్వాత పరదేశిలో జీవవృక్ష ఫలం యొక్క రుచిని నువ్వు అనుభవించి ఆరగించగలుగుతావు. చప్పట్లు కొట్టావు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. నీకు రక్షణ దొరకాలంటే, నీకు పరదేశి దొరకాలంటే, నీకు మోక్షం దొరకాలంటే, నీకు పరలోకం ఆ యొక్క శాశ్వత రాజ్యం దొరకాలంటే నువ్వు బతికున్నప్పుడే యేసు వైపు చూడాలి. స్తోత్రం, హల్లెలూయా. అది యేసు దగ్గర తప్ప మరి ఎక్కడ రక్షణ అనేది దొరకదు. దొరికితే నీకు ఆ నామములో మాత్రమే నీకు రక్షణ దొరుకుతుంది. కనుక నీవు బతుకున్నప్పుడే యేసయ్య వైపు చూడాలి. వాడు బతుకున్నప్పుడే యేసయ్య వైపు చూశాడు, పొందుకున్నాడు. వాడు చూడలే, వాడు తూలనాడు తప్ప వానికి ఏం లేదు. కాబట్టి పోత వాడు నరకానికి పోయాడు, వీడేమో నిత్య జీవానికి వెళ్ళిపోయాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అది రెండవ మాట. దేవుని బిడ్డలారా, మూడవ మాటలో ప్రభు ఏమన్నాడంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ప్రభు చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆ గొల్గాతు కొండపైన ఆ శిలువ దగ్గర దేవుని బిడ్డలారా కొంచెం దూరాన ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు, కానీ అక్కడ దేవుని బిడ్డలారా ఆ శిలువ దగ్గర, ఆ శిలువ సమీపములో దేవుని బిడ్డలారా ఆ యొక్క యోహాను గారండి అక్కడ దేవుని బిడ్డలారా తన తల్లి మరియ గారు కూడా ఉన్నప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఏం చేశాడమ్మా? అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని. దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభుల వారు భౌతికంగా, యేసుక్రీస్తు ప్రభుల వారు శరీర పరంగా దేవుని బిడ్డలారా ఒకవైపు దేవుని చిత్తాన్ని, ఒకవైపు దేవుని ప్రణాళికను, ఒకవైపు దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తూ శిలువలో జరిగిస్తూ, ఇంకొక వైపు కూడా దేవుని బిడ్డలారా తల్లిని ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా తాను ప్రేమించిన ఇష్టమైన యోహాను శిష్యునికి ఏం చేశాడంటే అప్పగించాడు. తల్లి యొక్క బాధ్యతను ఏం చేశాడు? అప్పగించాడు. యోహాను, నేను భౌతికంగా, నేను శరీర పరంగా నేను ఈ లోకాన్ని వదిలిపోతాను. నేను ఇంకా దేవుని బిడ్డలారా పరలోకానికి వెళ్తాను. లేచిన తర్వాత తండ్రి కుడి పరుశాన నేను సింహాసనశీనుడై కూర్చుంటాను. అయితే ఇక్కడ నువ్వు ఏం చేయాలంటే, ఈమె నీకు ఒక తల్లిగా నీకు బాధ్యత అప్పచెప్తున్నాను. ఈ బాధ్యత నువ్వు ఏం చేయాలంటే నెరవేర్చాలి అని చెప్పాడు. దేవుని బిడ్డలారా ఇది మనకు ఒక మాదిరి. ప్రభువు ఆయన శిలువలో ఎంతో శ్రమలు పడుతూ, శిలువలో ఎంతో కష్టపడుతూ, ఆ యొక్క రక్తాన్ని కారుస్తూ ప్రపంచానికి, సర్వ లోకానికి రక్షణ కార్యం జరిగిస్తూ దేవుని బిడ్డలారా
తల్లిని అలక్ష్యము చేయకుండగా తల్లికి ఏం చేశాడంటే ఒక దారిని, ఒక మార్గాన్ని, ఒక ఆదరణను, ఒక నెమ్మదిని, ఒక మనశ్శాంతిగా చూసుకునే వ్యక్తికి ప్రభువుల వారు ఏం చేశాడంటే అప్పగించాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ మధ్య మీరు టీవీలో కానీ, ఈ మధ్య పేపర్లు కానీ చూస్తే దేవుని బిడ్డలారా, కొడుకులు ఏం చేస్తున్నారంటే తల్లులను నరుకుతున్నారు. తల్లులను ఏం చేస్తున్నారు? నరుకుతున్నారు. తల్లులను ఏం చేస్తున్నారంటే చంపుతున్నారు. ఇది వాస్తవంగా లోకములో జరుగుతున్న సంఘటన, వాస్తవాలు. దేవుని బిడ్డలారా, చూడండి చూడండి ఎంత ఘోరముగా లోకములో జరుగుతున్నాయో. దేవుని బిడ్డలారా, ఆ యొక్క తల్లి అల్లారు ముద్దుగా కొడుకులను, బిడ్డలను పెంచుకుంటే దేవుని బిడ్డలారా, బిడ్డ కూడా దేవుని బిడ్డలారా ఏం చేసిందంటే తండ్రిని చంపినట్లుగా. దేవుని బిడ్డలారా, నా కాడ ఉంది, ఆ వాస్తవాన్ని కట్ చేసుకొని వచ్చి పెట్టాను. మరి ఈ డైరీలో ఉందో ఇంకొక డైరీలో ఉందో తెలియదు, కానీ దేవుని బిడ్డలారా, బిడ్డ ఏం చేసిందంటే తండ్రిని చంపింది. దేవుని బిడ్డలారా, ఇది లోకంలో జరుగుతుంది. బిడ్డ ఎవరిని చంపింది? తండ్రిని చంపింది బిడ్డ. దేవుని బిడ్డలారా, కొడుకు ఏం చేశాడు? తల్లిని చంపాడు. ఎంత కిరాతకం అండి, ఎంత ద్రోహం అండి, ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అందుకే దేవుని బిడ్డలారా, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని దేవుని బిడ్డలారా ఆయన బతుకున్నప్పుడే ఒక దారిని తల్లికి ఏం చేశాడంటే చూపించాడు. కనుక దేవుని బిడ్డలారా, తల్లి కాక నిన్ను తిట్టేది ఎవరు తిడతారు? బేటోళ్ళు తిడితే ఊకుంటారా? నేను కొరియన్కి చెప్పిన ఒక మాట, ఒరే నేను కొట్టినా మీ అమ్మ తిట్టినా మేము కాక నేను కొట్టేది తిట్టేది ఎవర్రా? మేమేగా. ఏనా శేఖరన్న, వాస్తవం కాదు? మేము కొట్టినా తిట్టినా మేమే, నీ బాగు కొరకే, నీ బాగు కొరకే. చూశారా? ఎవరు బాగు కొరకంట? పిల్లల యొక్క బాగు కొరకే. గనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంత అల్లారు ముద్దుగా పెంచిన ఈ దినము తల్లిదండ్రిని చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు ఏం చేయాలా? సన్మానించాలని వాక్యం చెబుతుంది. అయితే మనం ఏం చేస్తామంటే దేవుని బిడ్డలారా, సన్మానించకుండా దానికి వ్యతిరేకంగా చేస్తున్నారు కనుక శాపగ్రస్తులై పోతున్నారు. నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నువ్వు ఏమవుతావు? దీర్ఘాయుష్మంతుడు అవుతావు. చూశారా ఎంత దాంట్లో దేవుడు ఒక గొప్ప దీవెనను పెట్టాడు, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పెట్టాడు. దేవుని బిడ్డలారా, నీ యొక్క తల్లిని, నీ తండ్రిని నువ్వేం చేయాలా? సన్మానించు. నీ అన్నను సన్మానించు, నీ తమ్ముని సన్మానించని చెప్పడం లేదు. వాళ్ళ రక్త సంబంధికులు కనుక గౌరవించు. నీ అక్క, నీ చెల్లెలుంటే కానీ నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు ఏం చేయాలంటే సన్మానించాలి, వారికి గౌరవించాలి. వారి కష్టాల్లో, వారి దుఃఖాల్లో, వారి బాధల్లో దేవుని బిడ్డలారా వారికి నువ్వు అండగా, వారికి భరోసా ఇచ్చవచ్చిగా, వారికి తోడుగా నువ్వు నిలబడగలగాలని వాక్యం చెబుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అది మూడవ మాట, ప్రభుకు మహిమ కలుగునుగాక. నాలుగవ మాట ఏమిటంటే దేవుని బిడ్డలారా, నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. చూశారంటే అంటే ఆత్మీయ వేదన. ఏ వేదన? ఆత్మీయ వేదన. 3 ఒకవైపు, 4 ఒకవైపు. ఈ యొక్క మాటలను జాగ్రత్తగా వినండి. 3 మొదటి మాటనేమో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగనగరగా వీరిని క్షమించుము అంటే తన కొరకు ప్రార్థన చేసుకున్నాడా? లేదు. ఇతరుల క్షేమం కొరకు ఏం చేశాడు? ఇతరుల క్షేమం కొరకు, ఇతరుల మేలు కొరకు, ఇతరుల నెమ్మది కొరకు, ఇతరుల యొక్క ఆశీర్వాదం కొరకు ఏం చేశాడు? ప్రార్థన. మరి రాత్రిలో 1 గంటప్పుడు ఇక్కడ మేలుకుండి ఎందుకు పిల్లల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ మన పాప చంద్రకళ ఉంది, కుమార్తె. ప్రభువా, సుభాషిని యొక్క వివాహం నా ద్వారానే జరిగించావు, మరి ఈ పాపది కూడా జరిగించాలి ప్రభు అని మొక్కాలుండి ప్రార్థన చేస్తాం. అంటే ఇతరులకు క్షేమం, ఇతరులకు మనం ఉపయోగపడినట్లుగా మన ప్రార్థన ఉండాలి. ఓకే, ఒకటి. రెండోదిగా ఏం చేశాడు? రక్షణ. అంటే యేసు ప్రభు వైపు ఎవడైతే చూస్తాడో, యేసు ప్రభు దగ్గరికి ఎవడైతే వస్తాడో వానికి ఏం చేస్తాడంటే రక్షణను తప్పక వారికి శాశ్వత జీవాన్ని ప్రభు ఇస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అది లోకానికి రక్షణ ఇచ్చేది రెండో మాట. మూడోదిగా దేవుని బిడ్డలారా,
తల్లికి ఒక బాధ్యతను ఏం చేశాడు, దారిని ఏం చేశాడు, చూపించాడు. మనం కూడా దేవుని బిడ్డలారా మన తల్లిదండ్రులకు కూడా ఒక దారిని, ఒక ఆదరణను, ఒక భరోసాను ఇచ్చే వాళ్ళంగా మనం ఉండాలి. కానీ వాళ్ళను ఏడిపించే వాళ్ళంగా, వాళ్ళను దుఃఖ పెట్టే వాళ్ళంగా, వాళ్ళను బాధ పెట్టే వాళ్ళంగా, వాళ్ళను హింసించే వాళ్ళంగా ఉండకూడదండి. చాలామంది ఆ విధంగా ఉంటారు. కానీ అందుకే ఈ మాట ప్రభు శిలువలో చెప్పాడు, ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ 3 అట్లయితే ఈ 4 తన కొరకు మాత్రమే, ఈ 4 తన కొరకు మాత్రమే. అందుకే అక్కడ అంటున్నాడు కదా, దేవుని బిడ్డలారా, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. దేవుని బిడ్డలారా, వాస్తవంగా దేవాది దేవుడు, వాస్తవంగా సర్వశక్తుడైన దేవుడు ఎవరిని చేయి విడుచుతాడంటే, దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలకు, ఆయన మాటలకు, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా దుర్మార్గుడిగా వ్యసనాలలో ఇష్టానుసారంగా బతికే వానికి ఏం చేస్తా అంటే ఆయన చేయి విడుస్తాడు. నీ చావు నువ్వు ఏమైనా చావు పోరా అంటాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందుకు చేయి విడిచాడంటే, దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచము యావత్తు మానవాళి దేవుని బిడ్డలారా ఆయన మీద వేయటకు, ఆయన మొయ్యటానికి దేవాది దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభు చేయిని ఏం చేశాడు, విడిచాడు. ఎందుకు చేయిని విడిచాడంటే, పాపము లేని ఆయనను మన కోసం పాపముగా చేసెను అని కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడింది. ఎంతైంది టైము? 12:52 అయింది. నేను ఎంత చెప్పాలి? 1 వరకే చెప్పాలి. మరి అయిపోదేమో, ఎట్లా చేద్దాం? అయిపోకపోయినా కూడా సాగుకుంటూ పోదాం గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అటు ఇటు ఒక 5 నిమిషాలు అటు ఇటు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, నేను ఒకరి కింద ఉన్నాను గనక. ఎవరి కింద? దేవుని కింద. ఆయన నా యజమానుడు, నేను ఆయనకు దాసును గనక, ఒకరి కింద ఉన్నాను గనక నేను సమయ పాలన పాటించాలి, ముందుకు కొనసాగాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. గనక దేవుని బిడ్డలారా, 4వదిగా దేవుడు యేసు ప్రభువును చేయి విడటానికి కారణం ఏంటంటే, అందరినీ పవిత్రులుగా చేయటానికి, దేవుని యందు నీతిగా చేయటానికి, నిర్దోషులుగా పవిత్రులుగా చేయటానికి, పరిశుద్ధులుగా చేయటానికి, పాపం ఎరగని ఆయనను మనందరి కొరకు పాపముగా చేశాడు. అందుకే దేవుడు ఆయనను మనందరిని బట్టి ఏం చేశాడంటే చేయి విడిచాడు. మనందరి దోషం, ప్రపంచం యావత్తు అందరి అక్రమం, అతిక్రమాన్ని ప్రభువుల వారు ఏం చేశాడంటే మొయ్యటానికి దేవుడు చెయ్యిని ఏం చేశాడు, విడిచిపెట్టాడు. అది 4వ విషయం. ప్రభుకు మహిమ కలుగునుగాక. 5వ విషయం ఏమన్నాడంటే, దేవుని బిడ్డలారా, దప్పికొనుచున్నాను. ఏమన్నాడంటే, దప్పికొనుచున్నాను. దేవుని బిడ్డలారా, చూశారండి, యేసు ప్రభుల వారు ఆయన ఎందుకు దప్పికొనుచున్నాను అన్నాడంటే, వాస్తవంగా లేఖనం నెరవేర్పు కొరకని వాక్యం రాయబడింది. దేని కొరకంట? లేఖనం యొక్క నెరవేర్పు కొరకు. ఆయన అంత భయంకరమైన విపత్తులో, అట్టి కలవరి శిలువ శ్రమల్లో భరిస్తూ కూడా ఆయనకు ఏమి దేవుని బిడ్డలారా తిరుగుతుంది అంటే, ఏమి జ్ఞాపకం వస్తుందంటే, దేవుని వాక్యం. ఏమిటంట? దేవుని వాక్యం. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనలో జ్ఞాపకం ఉంటే, దేవుని వాక్యం మనలో ఉంటే, ప్రభువు మన యందు ఉంటాడు, మనం ఆయన యందు ఉంటామని మనం గత దినాల్లో తెలుసుకున్నాం. అయితే యేసు ప్రభుల వారు దప్పికొనుచున్నాను ఎన్నో మాట ఇది? 5వ మాట. ఏమన్నాడు? దప్పికొనుచున్నాను అని చెప్పాడు. ఎందుకయ్యా నువ్వు దప్పికొంటున్నావు అని చూస్తే, ఆ లేఖనాన్ని తరిచి చూస్తే, లేఖనము నెరవేరునట్లుగా దప్పికొనుచున్నానని చెప్పాడు. స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని బిడ్డలారా ఈ లోకానికి వచ్చి సిలువలో దేవుని బిడ్డలారా ఆ మాట పలుకుతాడు. ఆయన విధంగా తప్పికొంటాడని దావీదు గారికి ముందుగా దేవుడు దర్శనములో చూపించగలిగాడు. చపలు కొట్టి ప్రభును ఘనపరచుదుము గాక. నేను దప్పికొంటిని, వారు నాకు చీరికను అందించిరని కీర్తనలో రాయబడింది. ఇప్పుడు చూడొద్దు. కానీ అందుకే దేవుని బిడ్డలారా, ఆయన దప్పికొనుచున్నానని శారీరక యాతన పడినవాడు. ఏమంటే
ఆయన లేకుండగా దేవుని బిడ్డలారా, ఆయన లేకుండగా భూమి మీద ప్రపంచంలో ఏది కూడా కలగలేదు. యేసు ప్రభు లేకుండగా దేవుని బిడ్డలారా, ఆయన దేవుని బిడ్డలారా అక్కడ నీళ్లు దేవుని బిడ్డలారా అక్కడ నుంచి అక్కడి నీళ్లు పైకి రావాలంటే నీళ్లు ఆయన నోటి దగ్గరకు వచ్చేస్తాయి. ఆయన సిలువలో దిగాలంటే సిలువని దిగలుగుతాడు. ఎందుకంటే మనము ముందు 3 వాక్య భాగాలు చదువుకున్నాం. అందులో ఏముందంటే యోహాను సువార్తలో నా ప్రాణాన్ని నేను పెట్టొచ్చున్నాను, నా ప్రాణం ఎవడు కూడా తీసుకోలేడని ప్రభు చెప్పాడండి. లక్షల కాల్ బలానికి దేవుని బిడ్డలారా, లక్షల కాల్ బలానికి బండలో నుంచి కొండలలో నుంచి నీళ్ళనిచ్చిన వాడు తాను దప్పిక అవుతుందని ఎందుకు శరీర యాతన, శరీర బాధ, శరీర వ్యాధన ఎందుకు పొందాడంటే లేఖనం నెరవేర్పు కొరకు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఒక వాక్యము మనం నెరవేర్చాలంటే, ఒక వాక్య ప్రకారం నడుచుకోవాలంటే, ఒక వాక్య ప్రకారం మనం నడకలు వేయాలంటే, ఒక వాక్య ప్రకారం మనము జీవించాలంటే మనిషికి అది ఆశామాషతో కూడిన పని కాదు. అందుకే దేవుని బిడ్డలారా వాక్యం చెబుతుంది ఆయన ఎందుకు తప్పికొన్నాడంటే మనకందరికి కూడా ఏమి ఇవ్వటానికంట, జీవజల నదులు ఇవ్వటానికని. ఇది ప్రతి సంవత్సరం మనం వింటున్నాం. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఎవడైనా నువ్వు దప్పికొని ఎడల నా యుద్ధకు వచ్చి దప్పిగా తీర్చుకోవాలంటున్నాడు. ఆయననే దాహాన్ని దప్పికని తీర్చువాడు. అంటే మీరు అనొచ్చు, అయ్యా మీరు పక్కన నీళ్ళు పెట్టారు గ్రౌండ్లో, ఈ దప్పిక కాదు. దేవుని బిడ్డ, నీకు అస్సలు ఏ దప్పిక ఉందో నీలో ఆ దప్పికని తీర్చేవాడు ఆత్మీయంగా ప్రభు అయిన దేవుడు యేసయ్య. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని బిడ్డలారా ఎన్నోది? 5వది. 6వది ఏంటి? సమాప్తమైనది పలికాడు. 6వ మాట ఏం చెప్పాడంటే సమాప్తమైనదని ఏం చేశాడు? చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే. ఇంకా 3 నిమిషాలు ఉంది. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను గంటని చెప్పాను, గంట కల్లా ముగించేస్తున్నాను. దేవుని బిడ్డలారా ఏమన్నాడు? సమాప్తమైనదని చెప్పాడు కదా. అంటే భూమి మీద యేసు ప్రభు ఎంత పని దేవుడు పెట్టాడో ఆ పనినంతా కూడా ఆయన ఏం చేశాడంటే సంపూర్ణంగా చేశాడు కనుక సమాప్తమైనది చెప్పాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు నాకు మనకందరికీ కొన్ని బాధ్యతలు, కొన్ని ప్రణాళికలు అని ఉంటాయి. అవన్నీ కూడా మనం భూమి మీద ఏం చేయాలంటే నెరవేర్చాలి. మనము ఇంటిలో కొన్ని పనులు చేస్తుంటాం. ఆ పనులు చేస్తున్నప్పుడు సాంగం పని చేసామనుకోండి, అది సమాప్తమైందంటామా? దేవుని బిడ్డలారా, నిన్నగాక మొన్న ఇక్కడ చిన్న బిడ్డ ఉంది, నా చిన్న బిడ్డ. ప్రభుకు మహిమ కలుగును గాక. పాస్టమ్మ బాగా బియ్యంలో నీళ్ళు పోసి బాగా నానబెట్టింది. మేము బయటకు వచ్చి అలిసిపోయి ఇచ్చాము. దేవుని బిడ్డలారా మరలా నీళ్ళు వద్దాం అనుకున్నది బియ్యంలో పాస్టమ్మ. బిడ్డ అన్నం వండింది. దేవుని బిడ్డలారా చిన్న బిడ్డ అన్నం వండితే అది కొంచెం 4 మాలు పడింది. ఎట్లా పడింది అంటే అప్పుడు దాన్ని ఏమంటాము? అన్నం బాగా సంపూర్తిగా అయిందని చెప్తామా? ఏమని చెప్తాము? అది 4 మాలు ఇంకా సనుక్కుండా గుణుకుండా ఏం చేస్తాం? ఆకలి బీరనా తినేస్తాంగా. ఆకలి బీరని ఏం చేస్తాం? తినేస్తాం. అట్లా దేవుని బిడ్డలారా ప్రభు వచ్చిన పనికి మీరు అన్ని లెక్కలా చదవద్దు, కానీ ప్రభు వచ్చిన పనికి ఆయన ఏం చేసినాడంటే సంపూర్తిగా. అందుకే యోహాను సువార్తలు అంటే నువ్వు నాకు ఏమైతే అప్పగించావో ఆ పనులన్నీ కూడా నేనేం చేశాను? నెరవేర్చాను, జరిగించానని చెప్తాడండి. ప్రభుకు మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా దేవుని పరిచర్య కానీ, దేవుని ఉద్దేశాలు కానీ, దేవుని ఇష్టాలను కానీ, దేవుని బిడ్డలారా మనకి ఏదైతే సేవకుడు కానీ ఒక పనిని, ఒక బాధ్యతను అప్పచెప్తాడో దాన్ని మనం మనోపూర్వకంగా చేయాలి. ఆ పనిని సంపూర్తిగా చేసినప్పుడు తప్పక దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం, ప్రభు చేత మనం హెచ్చించబడతాం. చప్పలు కొట్టి ప్రభువును ఘనపరచుదము గాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట ఏమన్నాడంటే దేవుని బిడ్డలారా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఏమన్నాడు చివరికి? తండ్రి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. చూశారా, చాలామంది దేవుని బిడ్డలారా తమ యొక్క ఆత్మలను ఏం చేస్తారంటే నిర్లక్ష్యం చేస్తారు. చాలామంది తమ ఆత్మలను పోగొట్టుకుంటారు. చాలామంది తమ ఆత్మలను దేవుని బిడ్డలారా దయ్యపు చేతిలో, అపవాది చేతిలో, ఆ యొక్క వాయు మండలపు అధిపతి అయిన
ఆ యొక్క దుష్టిని, ఆ సాతాను చేతుల్లోకి చాలామంది ఆత్మలను వాని చేతులు పెడతారు, కానీ జీవము కలిగిన నమ్మకస్తుడు, నమ్మదగిన దేవుని చేతిలో తమ ఆత్మలను అప్పగించుకోరు. చూశారండి, యేసు ప్రభు ఆ మాట ఎందుకు చెప్పాడో తెలుసా? ఎప్పుడైనా ఒకప్పుడు నా ప్రాణం పోతుంది, ఎప్పుడొకసారి నీ ప్రాణం పోతుంది సహోదరుడా, ఎప్పుడొకసారి నీ ప్రాణం పోతుంది సహోదరి, బయట కూర్చున్న సహోదరుడా సహోదరి, ఎప్పుడొకసారి నీ ప్రాణం పోతుంది. అయితే నీ ప్రాణం పోయేలోపు, నీ ప్రాణాన్ని ఎవరికి, నీ ప్రాణం పోయేలోపు నీ ఆత్మను ఎవరికి అప్పగించుకోవాలంటే సాతాను కాదు, కానీ దేవునికి నీ యొక్క ఆత్మను ఏం చేయాలి? అప్పగించుకోవాలి. దేవునికి నీ ఆత్మను అప్పగించుకుంటే దేవుడు నీ ఆత్మకు, దేవుని బిడ్డలారా, అక్కడ పరదేశిలో, ఆ పరలోకములో నీ ఆత్మకి ఏం చేస్తాడంటే నిత్య జీవము ఆయన ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. నిత్య జీవం అనుగ్రహిస్తాడు. చాలామంది నిత్య జీవాన్ని లక్ష్య పెట్టుకుంటున్నారు. సేవకుని ద్వారా, సేవకురాలి ద్వారా దేవుడు వేడుకుంటాడు, అక్క మందిరానికి వచ్చేసాయి, అక్క మందిరానికి వచ్చేసాయి, నువ్వు మందిరములో నమ్మకంగా ఉండవు, నువ్వు దేవుని కొరకు జీవించావు, ప్రభు కొరకు నిలబడు అని చెబితే, దేవుని బిడ్డలారా, దేవుడు సేవకుని ద్వారా వేడుకుంటున్నాడు కదా అనుకోరు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, వాళ్లకు ఇక దుష్టుడు ఎలాంటి దుప్పటి వేసి ఉంటాడో, ఆ దుష్టుడు ఎలాంటి వారి పైన కమ్మడిగా పింటాడో తెలియదు, కానీ చివరికి వారి యొక్క ఆత్మలను ఏం చేస్తారంటే దుష్టునికి అప్పగించుకొని వారు ఆరని నరకాగ్నికి వెళ్ళిపోతారు. యేసు ప్రభు చూపించినట్లుగా దేవుని బిడ్డలారా, నీ ఆత్మ, నా ఆత్మ, మనందరి యొక్క ఆత్మలు, దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఏం చేయాలంటే చివరి దశలో అప్పగించుకుంటే, దేవుని బిడ్డలారా, ఆకాశ మధ్యమున, ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలు ఉన్నాయంట. ఏమున్నాయంట? దురాత్మల సమూహాలు ఉన్నాయి. నేను చూశాను విజయవాడలో 2వ సంవత్సరం బైబిల్ కాజీలో ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, ఆకాశమందు దురాత్మలు బలగాలున్నాయి. వాటికి బూరలు ఉన్నాయి, వాటికి శక్తి ఉంది, వాటికి బలం ఉంది. నేను ఇట్టనే చూస్తున్నాను. దేవుని బిడ్డలారా, వాక్యములున్న వాస్తవాన్ని దేవుడు నాకు చూపించాడు. ఆకాశమందు దురాత్మల సమూహాలు ఉన్నాయి కనుక అవి ఆత్మను బంధించకుండా తండ్రికి ఆత్మను అప్పగించుకుంటే, దేవదూతలు వచ్చి ఆ లాజరును తీసుకుపోయినట్లుగా నీ ఆత్మను కూడా ఏం చేస్తారు? తీసుకుపోతారు. ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమయ్యా ఈ ఘోర మరణము. అందరం చప్పులు కొడుతూ దేవుని బిడ్డలారా ఒక పల్లవి చరణం పాడుకుంటూ మనం ముగించుకుందాం. కాక అందరూ లేచి నిలబడదాం. 1కి ముగిస్తా అని చెప్పాను, నేను 1కి ముగించేస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము, ఈ ఘోర మరణము, ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమయ్యా ఈ ఘోర మరణము. నీ కోసమేనమ్మ, నా కోసమేనమ్మ, నీవు నేను చేసిన పాపం కోసమే నమ్మా. సమాధులు తెరవబడి అందరూ నిలిచి ఆశ్చర్యపరిచినారు ఈ లోకాన్ని. సమాధులు తెరవబడి అందరూ నిలిచి ఆశ్చర్యపరిచినారు ఈ లోకాన్ని. తండ్రి నీ చేతికి నా ఆత్మ నప్పగిస్తున్నా, తండ్రి నీ చేతికి నా ఆత్మ నప్పగిస్తున్నా.
అని పలికి నా తండ్రి అమరుడాయె సిలువలో, అని పలికి నా తండ్రి అమరుడాయె సిలువలో. ఎవరి కోసమమ్మ, అందరం చప్పలు కొడుతాం. ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమయ్య ఈ ఘోర మరణము. సిలువలో నా తండ్రి నోరెండిపోతుంది, తప్పికొనుచున్నానని దయతో నిల్లడిగినడు. సిలువలో నా తండ్రి నోరెండిపోతుంది, దప్పికొనుచున్నానని దయతో నిల్లడిగినడు. చేదు చెరక సంజితో అందించిరి తండ్రికి, ఆమేన్. చేదు చెరక సంజితో అందించిరి తండ్రికి, త్రాగలేక నా తండ్రి తల్లడిల్లిపోయినడు. త్రాగలేక నా తండ్రి తల్లడిల్లిపోయినాడు. ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము, ఆమేన్. ఎవరి కోసమయ్య ఈ ఘోర మరణము, ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమయ్య ఈ ఘోర మరణము. మధ్యాహ్నం వేళలోన చీకటి పడేను, ఆ దేశమంతా అర్ధరాత్రి చందమాయెను. చప్పట్లమ్మ. మధ్యాహ్నం వేళలోన చీకటి పడేను, ఆ దేశమంతా అర్ధరాత్రి చందమాయెను. 3 గంటల సమయములోనా, 3 గంటల సమయములోనా, ఏలీ ఏలీ లామా సబక్తనీ, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని పలికినడు. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని పలికినడు. ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము. అందరం స్వరములు కలుపుతూ ఇంకొక 5 నిమిషాలు లేట్ అయినా. ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమయ్య ఈ ఘోర మరణము. సిలువ ప్రక్క గజ దొంగ మాట విన్నడు, నీవు నాతో కూడా పరదేశులో ఉందువన్నడు. సిలువ ఎద్ద నిలుచుండిన తల్లిని చూసి, సిలువ యొద్ద నిలుచుండి తల్లిని చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడని పలికినడు. అమ్మా ఇదిగో నీ కుమారుడని పలికినాడు. ఎవరి కోసమమ్మ ఈ, ఎవరి కోసమయ్య ఈ ఘోర మరణము, ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమయ్య ఈ ఘోర మరణము. దేవాలయపు తెర రెండుగా చిన్నగా, ఈ భూమి వనికి బండలన్నీ బ్రద్దలు కాగా, తండ్రి సమాప్తమైనదని, తండ్రి సమాప్తమైనదని
తల వంచి ఆత్మను అప్పగించెను. తల వంచి ఆత్మను అప్పగించెను. ఎవరి కోసమమ్మ ఈ శిలువ త్యాగము, ఎవరి కోసమయ్య ఈ ఘోర మరణము. సృష్టికి యజమానుడు పాకలోన పుట్టినాడు, సర్వ సృష్టి రక్షణకై హింసలెన్నో ఓర్చినాడు. చ్యుతులపై ఆసీనుడు సిలువపై శ్రమలలో, సుతులపై ఆసీనుడు సిలువపై శ్రమలలో, పలికిన మాటలలో ఎంత వేదనుంది చూడు. పలికిన మాటలలో ఎంత వేదనుంది చూడు. ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమయ్య ఈ ఘోర మరణము. ఎవరి కోసమమ్మ, ఎవరి కోసమయ్య ఈ ఘోర మరణము. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డలారా, అందరూ అదేవిధంగా నిలబడి ఉండండి. ప్రార్థన చేసిన తర్వాత మీరందరూ కూడా కూర్చుందరు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి చెప్పబడిన 7 మాటలు కూడా గంటలో ముగిస్తానని చెప్పినట్లుగా నేను సమయానికి ముగించాను. క్లుప్తంగా దేవుని బిడ్డలారా, ఆ మాటలు ఫలించినట్లుగా మరి కర్నూలు నుండి వచ్చిన మన ప్రియులు మరి కుటుంబంతో వచ్చారు. రాజశేఖర్ అన్న మరి అమ్మకు వారి కుమారుతో వచ్చారు. అన్నగారు వచ్చి ప్రార్థన చేస్తారు. దేవుని బిడ్డ రాజశేఖర్ అన్న వచ్చి ముందరికి రండి. ప్రార్థన. ప్రేమగల ప్రభు, పరిశుద్ధమైన దేవ, ఈ మధ్యాహ్నం కాల సమయంలో మరొకసారి మీ ఘనమైన పాదములకు స్తోత్రము నాయన. మరి నాయన, ఈ గుడ్ ఫ్రైడే దినము నాయన మీ దాసంలో ఉంచి నాయన అనేక విషయాలు మా అందరితో మీరు చక్కగా మాట్లాడారు ప్రభువా. మరి నాయన 7 మాటల గురించి నాయన మీ దాసంలో ఉంచి మా అందరితో చక్కగా మాట్లాడారు ప్రభువా. మరి నాయన, విన్నటువంటి మీ విలువైన మాటలను మా హృదయం అందు భద్రపరుచుకొని మమ్మల్ని మేము సరిచేసుకుంటూ ముందుకు నడిచేటువంటి జీవితాలు మాకు అందరికీ దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. మరి దావీదు మహారాజు అయితే నాయన మీ వాక్యాన్ని హృదయం అందు భద్రపరుచుకొని తాను కాపాడుకున్నాడయ్యా చివరి వరకు. అలాగే నాయన మేము కూడా ఎటువంటి పాపంలో పడిపోకుండా మీ వాక్యాన్ని మా హృదయం అందు భద్రపరుచుకొని మమ్మల్ని మేము కాపాడుకునేటువంటి కృపను మాకు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. మరి విత్తమైన వాక్యాన్ని 30 గాను 60 గాను 100 గాను ఫలింపులాగా నా సహాయం చేయండి. బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, మా వ్యాపారంలోను, పంట పొలాల్లోనూ, ఉద్యోగంలోనూ ఆయన ప్రతి ఒక్క పనులన్నింటిలో మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మాలో ఉన్నటువంటి తప్పు దోషములు సరిచేసుకుంటూ భయభక్తులు కలిసి జీవించే జీవితాన్ని మాకు అందరికీ దయచేయమని సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని పేరున దీవించండి. మీ బిడ్డలు నాదా ఏ బిడ్డ ఏ సంస్థ బాధపడుతున్నారో ప్రతి బిడ్డ సంస్థ నుంచి విడిపించి క్షేమకరమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని, నెమ్మది గల జీవితాన్ని దయచేయమని సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. సహాయం చేసి ముందుకు నడిపించండి. ఇంకా నాయన ఎంతోమంది బిడ్డ రాలేకపోతున్నారయ్యా. ఖాళీగా ప్రతి ఒక్క బిడ్డ నాయన మీ మందిరానికి వస్తూ మీ వాక్యాన్ని వింటూ మేలుల ఆశీర్వాదాలు పొందుకుంటూ ముందుకు నడిచేటువంటి జీవితాలు ప్రతి బిడ్డ కలిగించి మహిమ పొందండి. మరి నాయన మీరైతే నాయన మేము చేసిన పాపల కొరకు నాయన రక్తాన్ని చిందించిన ఆయన, మరి సిలువలో రక్తాన్ని చిందించి ఆయన ఒక బొట్టు కూడా రక్తం ఉంచుకోకుండా అంతా కార్చి వేసావు ప్రభువా. మరి నాయన మా పాపల కోసం నాయన మీరు రక్తాన్ని కార్చారయ్యా. మరి మేమైతే నాయన మా హృదయాన్ని మీకు అర్పిస్తూ ఈ లోకానుసరమైన జీవితాలకు, ఈ లోకానుసరమైన అలవాట్లకు ఏమాత్రం నాయన మరి బానిసలు కాకుండా మరి మీకు బానిసలుగా జీవిస్తూ మా హృదయాన్ని మీకు అర్పిస్తూ మీ చిత్తం ప్రకారం జీవించి జీవితాన్ని మాకు అందరికీ దయచేసి మహిమ పొందమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఈ వారం అంతా జరిగే కూటాలు కూడా విజయవంతంగా జరిగించమని మమ్మల్ని అందరి మీ చేతులకు అప్పచెప్తూ చేయవలసిన ప్రార్థన చాలా ఉందయ్యా, చేయలేకపోతున్నాం. క్షమించి మన్నించండి. చేసినప్పుడు చక్కటి మనసును మరలా దయచేయమని, చేసిన ప్రార్థనలో తప్పు దోషములు ఉంటే క్షమించి మన్నించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ రాజశేఖర్. దేవుడు మీకు